నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు తిమ్మాజిపేట మండల కేంద్రంలో రైతు వేదికలో ప్రీ యూనియన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే డాక్టర్ కూచికుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా 44 మంది రైతులకి స్ప్రింక్లర్ యూనిట్లు పంపిణీ చేశారు. అలాగే మళ్లీ వచ్చే విడతలో మిగిలిన రైతులకి స్ప్రింక్లర్ అందజేస్తామని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు మరియు మైక్రో ఇరిగేషన్ పై సబ్సిడీని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిమ్మాజిపేట మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే రైతుల కోసం మన పాలమూరు జిల్లాలో రైతు పండుగ చేసుకుని ఎన్ని కోట్లైనా సరే మన జిల్లాకు మంజూరు చేస్తా అని ముఖ్యమంత్రి గారికి ముందుగా మనమందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మనం ఎలా అయితే ఎలక్షన్ కంటే ముందు పోయిన సంవత్సరం ఎలా అయితే రైతుల కోసం చేస్తా ఉన్నాయో ఒకటొకటి అన్ని చేసుకుంటూ వచ్చిండు. రుణమాఫీ దగ్గర మాత్రం 1,50,000 వరకు చాలా మందికి రుణమాఫీ అవడం జరిగింది. కానీ 2 లక్షల మీద అయిన వాళ్లకు ఎవరికి కూడా కాలేదు. దాని గురించి కూడా వివరణ చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని సాంకేతిక ప్రాబ్లమ్స్ వలన కాలేదు. తప్పకుండా అవి కూడా క్లారిటీ ఇచ్చి అతి త్వరలో అది కూడా తీరుస్తా అని చెప్పడం జరిగింది. మొన్ననే రైతు భరోసా నుంచి కూడా అతి త్వరలో చేస్తా అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో రైతులకు ఎటువంటి సమస్యలున్నా ఒకటొకటి అంటే తీరుస్తూ వస్తున్నాం. ఈరోజు హార్టికల్చర్ వాళ్ళు మన జిల్లాకే ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ కానీ ఆయిల్ పామ్ కానీ ఇటువంటివి ఎన్నో సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ దీని గురించి తెలుసుకొని తప్పకుండా ఈ యొక్క సబ్సిడీలు వాడుకొని బాగుపడాలని మీ అందరికీ రైతన్నలకు నాయకుల ద్వారా రైతన్నలకు తెలుపుకొని గ్రామానికి ఈ యొక్క సబ్సిడీ వాడుకోవాలని చెప్తూ మీ అందరికీ